ఆంధ్రదేశాన్ని ఓ 30 ఏళ్లుగా ఒకే రకమైన సినిమాల వెల్లువ ముంచెత్తుతుంది. సినిమాల పేర్లు కూడా చాలా చిత్రంగా ఉంటాయి. అప్పటికే పెళ్ళైపోయింది, మరి ఏం చేద్దాం? నిన్నే పెళ్ళి ఆడతా, వాడికి విడాకులు ఇస్తా అంటే క్యాపిటల్ పక్కన ఒకటి ఉంటుంది కదా సైడ్. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, అది చూసి మనం కష్టపడాలి. అన్న వరం తమ్ముడు శాపం అవుతాడు కదా. ఇంకా కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. అంటే సినిమా చూడాలని కొంచెం ఇష్టం, పూర్తిగా చూడడం కష్టం. ఇవన్నీ చూశాక నాకు ఒక అనుమానం వచ్చింది. మీరు కూడా సినిమాలు చూస్తారా? ఏదో అవధానాలు అంటున్నారు, రామాయణ భారత ప్రవచనాలు అంటున్నారు, భక్తి టీవీలు అంటున్నారు, ఆధ్యాత్మికం అంటున్నారు, విదేశాలు తిరగడం అంటున్నారు. మీరు సినిమాలు చూస్తారంటే నేను మరీ ఎక్కువగా సినిమాలు చూడను. వారానికి 5, 6, మిగిలిన 2 రోజులు ఇలా ఖాళీగా ఉంటుంది. ఈ 2 రోజులు కూడా ఈ సభలు లేకపోతే ఈ పాటికి ఇంకా సినిమా హాల్లో ఉండాల్సిన మాట. చాలా సినిమాలు బాకీ ఉండిపోయినాయి. ఈ మధ్య వారం రోజులు బట్టి నిర్మాతలు గొడవ చేయడం వల్ల చాలా చూడలేకపోయాం, హాళ్ళన్నీ మూసేశారు. ఇవన్నీ చూశాక నాకు ఒక అనుమానం వచ్చింది. ఈ సినిమాల్లో కానీ మన లోకంలో కానీ అనేక రకాల అనుబంధాలు ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి. లోకంలో లేనిదే సినిమా వాళ్ళు చూపించరు. సినిమా వాళ్ళు చూపించడం వల్ల లోకంలో కొత్తగా కూడా కొన్ని వస్తున్నాయి, లేనివి కూడా నేర్చుకుంటున్నాం మనం. మొత్తం మీద లోకానికి చిత్రానికి చాలా అనుబంధం. ఇందులో అన్నదమ్ముల ప్రేమలు ఉన్నాయి, అప్పచెల్లెళ్ళ ప్రేమలు ఉన్నాయి, మిత్రుల ప్రేమలు ఉన్నాయి, భార్యాభర్తల ప్రేమలు ఉన్నాయి, ప్రేయసీ ప్రియుల ప్రేమలు ఉన్నాయి. అవి ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ చూశాక నాకు ఒక అనుమానం వచ్చింది, ఏది నిజమైన ప్రేమ అని. ఒకసారి ఆ విషయం చర్చించి మనం రంగంలోకి వెళదాం. వ్యక్తిత్వం ఏమిటో, వికాసం ఏమిటో చూద్దామని ఇలా మొదలుపెట్టి, సగము దేహమునిచ్చి సాష్టాంగపడగాని భార్య ఏనియు ప్రేమ పంచబోదు. కుర్రాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంజనీరింగ్ కాలేజీలో ఉండగా కనిపించిన ఆడాళ్ళంతా చాలా గొప్పగా కనపడతారు. మనకి బాగా తెలుసున్న విషయం, సినిమాల్లో చెబుతున్న విషయం, మనం చూసిన ఆడాళ్ళందరూ నవ్వరు, నవ్విన వాళ్ళందరూ మనల్ని ప్రేమించరు, ప్రేమించిన వాళ్ళందరూ పెళ్లి చేసుకోరు, పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కాపురాలు చేయరు. చాలా వడపోసుకోవలసిన విషయాలు, బాగా ఫిల్టర్ చేస్తే కానీ జీవితంలో అర్థం కాదు. అలా ఆలోచిస్తే కాస్త ముందు మగపిల్లలు తెలుసుకోవలసింది ఏమిటి అంటే, పెళ్ళయ్యే వరకు అమ్మాయి చాలా ఆకర్షణీయంగా కనపడుతుంది. అసలు ఐ లవ్ యూ అంటే చాలు ఇక మొత్తం ఇంకా స్వర్గం వచ్చినట్టే. ఆ పొరపాటున ఆ మాట ఏదైనా ఆ పుట్టినరోజు నాడు చెబితే ఇక అంతకంటే నాకు సెంటిమెంట్, పుట్టినరోజు నాడు చెప్పింది అంటూను. మళ్ళీ పుట్టినరోజు వరకు ఆ మాట ఉంటుందో లేదో తెలియదు అని అనుకుంటారు కదా. ఈ పెళ్లి కాకముందు కాలేజీలో ఉన్నప్పుడు ఊహించినంత సరదాగా ఉండదు తర్వాత జీవితం. అందుకని గ్రహించుకోవాల్సిన విషయం, మేము అవధానాలు చేస్తూ ఉంటే అప్రస్తుత ప్రసంగం అని ఒకటి ఉంటుంది. ఏదో రకరకాల పద్యాలన్నీ గంభీరంగా చెబుతూ ఉంటే మా మనస్సుని పక్కకి లాగడానికి ఒక ఆయన ప్రత్యేకం ఉంటాడు అక్కడ, ఆయన మైండ్. అదొక పని, దాన్ని అప్రస్తుత ప్రసంగం అంటారు. మేము ఏదో తీవ్రంగా పద్యం చెబుతూ ఉంటాం. రాముడి మీద పద్యం చెప్పండి అని అడుగుతారు, నిషిద్ధాక్షరే అంటారు. అంటే రాముడి మీద పద్యం చెప్పాలి అంటే నేను రా అనగానే మా నిషేధం అంటాడు. రామ అనడానికి వీళ్ళ, మరి రాముడి మీద వస్తాడు అంతే. రా అన్న తర్వాత మా అనకూడదు. పోనీ రాముడు రావాలి కదా, మా అనకూడదు కదా అని ఘ అందామని రాఘ అన్నాను అనుకోండి, నేను రాఘవ అంటాడనమాట. రాఘవుడు అంటే రాముడే కదా అని ఊహించి ఆయన వా నిషేధం అంటాడు. ఆ రాఘ అలాగే ఉండాలి, నువ్వు ఏం వేస్తావో వెయ్యాలి, రాముడనే అర్థం రావాలి, రాఘవుడు అనడానికి వీలి. ఇది నిషిద్ధాక్షరి. ఇలా మొత్తం పాదానికి ఒక 10 అక్షరాలు చెప్పాలి, 4 పాదాల్లో 40 అక్షరాలు చెప్పాలి. మొత్తం పద్యం అంతా కలిపితే రాముడి యొక్క కథ రామాయణం రావాలి. అడుగడుక్కే ఆయన అడ్డుకుంటాడు. దీన్ని ఇంత గంభీరంగా మేము ఆలోచించి జాగ్రత్తగా ఏదో చేసుకుంటూ వస్తే మధ్యలో ఈ పక్కన కూర్చోబెట్టిన ఆయన పక్కకి లాగుతాడు. ఏమంటే దయ్యాలు రాత్రి ఎందుకు కనపడితే పగలు ఎందుకు కనపడమంటాడు. పగలు మనం ఉన్నాం కదా, అంతకంటే భయంకరంగా మనకి భయపడేవి కనపడలేదు. పగలు మనల్ని చూసి అవి భయపడతా, అందుకే కనపడవు. రాత్రి వాటిని చూసి మనం భయపడతాం. ఆయన చంద్రుడు పగలే, సూర్యుడు రాత్రి కాదండి, చంద్రుడు పగలు కూడా ఉంటాడు, నక్షత్రాలు పగలు కూడా ఉంటాయి. రాత్రి మొత్తం అవి ఎక్కడికి నాశనమో అక్కడే ఉంటాయి. పగలు మనకు కనపడవు, ఎందుకంటే సూర్యకాంతి కారణంగా. అంతే దయ్యాలైనా అంతేనైనా, నువ్వు నేను ఉన్నాం కదా దయ్యాల కంటే భయంకరంగా, అందుకని అవి కనపడవు. రాత్రి మనం ఉన్నాం కాబట్టి అవి కనపడతాయి.
ఈ సరదా సమాధానం చెబుతూనే మళ్ళీ రాముడు పద్యంలోకి వెళ్ళాలి. రాగా అన్నం తర్వాత ఏం వేసాం అన్న దాంట్లోకి వెళ్ళిపోవాలి. అందులో ఓ ప్రశ్న అడిగారు సరదాకి, ఏమంటే ఆడవాళ్ళకి పెళ్ళైతే మంగళసూత్రం ఉంటుంది, ఇదివరకు ఉండేది లేండి, ఇప్పుడు ఉండలేదు, అది కూడా ఫ్యాషన్ కింద. ఇప్పుడు మంగళసూత్రం అంటే రోజుకో మంగళసూత్రం. ఆకుపచ్చ చీర కడితే ఆకుపచ్చ గొలుసు, ఎర్ర చీర కడితే ఎర్ర గొలుసు, తెల్ల చీర కడితే తెల్ల గొలుసు. ఎప్పుడైనా శ్రావణ మాసం వచ్చినప్పుడు మంగళవారం శుక్రవారం సెంటిమెంట్ కాబట్టి మంగళసూత్రం వేసుకుంటారు, బాగుండదని నోము లేదు. అంతవరకు ఆ మంగళసూత్రాన్ని ఎక్కడెక్కడో పెడతారు. ఒక ఆవిడ చాలా తెలివిగా ఫ్రిడ్జ్లో పెట్టింది మంగళసూత్రం. ఎందుకంటే మా ఆయన 10 కాలాల పాటు చల్లగా ఉండాలండి, అందుకని. మళ్ళీ కష్టం కదా మన చల్లగా ఉండాలి, లేకపోతే వేడెక్కిపోతాడు బయటకు వచ్చారు అని. ఆడవాళ్ళకి పెళ్ళైతే గుర్తుగా మంగళసూత్రం ఉంటుందండి, మగవాళ్ళకి పెళ్ళైతే ఏముంటుంది అన్నారు. పెళ్ళైతే గుర్తుండాలి కదా మరి. ఆడవాళ్ళకి గుర్తుగా మంగళసూత్రం ఉంటుందండి, మగవాళ్ళకి ఏముంటుందన్నారు. ఏడు మొహం ఉంటుంది చూసుకొని చెప్పాను. సభలో కూర్చుని ఎన్ని జోకులు వేసినా నవ్వకుండా ఏడు మొహం పెట్టుకున్నాడంటే వాడికి పెళ్ళై 10 ఏళ్ళు అయిందని అర్థం. ఇక నవ్వడు ఆ ముహూర్తం అందుకే పెట్టారు. అందుకే పెళ్లి కాకముందు ప్రేమలో పడేటువంటి మగపిల్లలు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవలసింది, సగము దేహమునిచ్చి సాష్టాంగపడగా అని భార్య ఏనియో ప్రేమ పంచబోదు. పెళ్లి కాకముందు సరదాగా తిరిగినట్టుగా ఉండదండి సంసార జీవితం, దాంపత్యం. వాళ్ళ ఆశలు వాళ్ళకుంటాయి, వీళ్ళ ఆశలు వీళ్ళకుంటాయి. ఎవరిని అనడానికి వీల్లేదు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు ప్రత్యేకించి మోసం చేసేవాళ్ళు కాదు, మోసంలో పడేవాళ్ళు కాదు. అవకాశం వస్తే ఎవరైనా చేస్తారు, అమాయకులైతే ఎవరైనా పడిపోతారు. సగం దేహం ఇచ్చి సాష్టాంగ పడినా సరే తర్వాత కాపురం సక్రమంగా ఉంటుందని చెప్పలేమమ్మా. 50 ఏళ్ళు వచ్చినా గొడవలు వస్తూనే ఉంటాయి. అలాగే ఆడపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. అడుగడుగున పడి మడుగులు తినగాని పతిదేవుడు ప్రణాసాష్టాంగ భావమిడడు. అడుగడుగున పడి మడుగులు తినగాని పతిదేవుడు కటాక్ష భావమిడడు. ఈ భర్త అనేటువంటి వాడు పెద్ద మనిషికి అడుగులకి మడుగులొత్తే సేవలు చేసేవారు. నిన్న మొన్నటి వరకు అలాగే చేసేవారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు. భర్త 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 అని మొగుడు పిల్లల కోసమే కదండి చదువులు మానేసి, ఉద్యోగాలు మానేసి, అన్నీ మానేసి సంసారాలకు అంకితమైపోయి ఉన్న తల్లులు ఎంతోమంది ఇక్కడ పిల్లలందరికీ ఉన్నారు. వాళ్ళ కష్టం ఫలితంగానే మీరు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈ దేశంలో ఎంతోమంది స్త్రీలు ప్రాచీన కాలంలో చదువు మానేయడం వల్లనే ఈ దేశంలో మగాడికి ఆడాళ్ళకి భేదం లేకుండా అందరికీ చదువు వచ్చింది. వాళ్ళు మానేసి మనకు వచ్చేలా చేశారు, వాళ్ళు త్యాగం చేశారు మన కోసం. మా అమ్మగారు 3వ తరగతి చదివి మానేసింది. ఆ వయస్సులో ఆవిడకి 3వ తరగతితో మానేసింది. 9 ఏళ్ల వయసులో పెళ్ళయింది మా అమ్మగారికి. మా నాన్నగారికి అప్పుడు 11 ఏళ్ళు. అప్పుడు అలాగే జరిగేవి పెళ్ళిళ్ళు. 3వ తరగతి చదివి మానేసింది ఆవిడ. కానీ 9 మందిని కంది ఆవిడ సంతానం. 9 మందిలో నేను 9వ వాడిని, లాస్ట్ అండ్ ఫైనల్. నన్ను కూడా 300 అష్టావధానాలు, 100 శతావధానాలు, 1 సహస్రావధానం చేసి ఇలాగ 500 మంది విద్యార్థులు కాకుండా 1000 మంది విద్వాంసులు కూర్చొని ఉంటే వాళ్ళు అడిగినటువంటి పద్యాలు 1000 పద్యాలని 20 రోజుల్లో 4 వాయిదాల్లో రోజుకు 1 పాదం చెప్పను. మొదటి రౌండ్లో అందరికీ 1000 మందికి 1వ పాదం మాత్రమే. మళ్ళీ 5 రోజుల తర్వాత 2వ ఆవృత్తి వస్తుంది, 2వ రౌండ్, సెకండ్ రౌండ్. దాంట్లో ఎవరు లేచి నిలబడతారు ఊరికే, మీ పేరు ఇది, మీరు అడిగిన పద్యం ఇది, నేను చెప్పిన పాదం ఇది అని మొదటి పాదం చెప్పి మళ్ళీ 2వ రౌండ్లో 2వ పాదం చెప్పాలి. అలా 10 రోజులు అయ్యాక 11వ రోజున 3వ రౌండ్ మొదలైనప్పుడు 2 పాదాలు పాదం అప్పగించి 3వ పాదం చెప్పాలి. మళ్ళీ 15 రోజులు అయ్యాక 3 పాదాలు ముగించి అప్పగించి 4వ పాదం చెప్పాలి. ఇలా 4, 5, 20 రోజుల్లో 1000 మందికి 1000 పద్యాలు పూర్తి చేసి 21వ రోజున 1000 పద్యాలు ఎక్కడ పుస్తకం చూడకుండా, సెల్ ఫోన్ లేకుండా, స్మార్ట్ ఫోన్ లేకుండా, కంప్యూటర్ లేకుండా కేవలం బుర్రలో పెట్టుకుని 1000 పద్యాలు అప్పగించాలి. అలా అప్పగించగలిగిన ధీశాల కింద 3వ తరగతి చదివిన మా అమ్మ నన్ను తయారు చేసి, అంతంత సేవలు చేసినటువంటి స్త్రీలకి ఇచ్చిన బహుమతి ఏమిటండి? అడుగడుగున పడి మడుగులు తినగాని పతిదేవుడు కటాక్ష భావమిడడు. ఇవాళ స్త్రీలకి పురుషులకి అందరికీ చదువులు, ఉద్యోగాలు, హక్కులు, స్వేచ్ఛలు అన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి మనకు అనేక విషయాలు తెలవడం లేదు. కానీ పూర్వం మా కళ్ళతో మేము చూసామమ్మా, తన్నిన వాళ్ళు ఉన్నారు, కొట్టిన వాళ్ళు ఉన్నారు, జుట్టెట్టు గిడిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆ తల్లులు ఆ కష్టాలన్నీ పడ్డారు, చాలా భయంకరంగా పడ్డారు. ఏమిటంటే ఏ జన్మలోనో చేసుకున్న పాపం అమ్మ అని సరిపెట్టుకున్నారు, అంతేగాని ఆత్మహత్యలు చేసుకోవాలి. ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఇవాళ చిన్న మాట తల్లి అన్నా, తండ్రి అన్నా, భర్త అన్నా, భార్య అన్నా
ఎవరన్నా సరే వెంటనే సీలింగ్ ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి, అంతే. ఇంకా అదిగో నన్ను అంటావా సాయంత్రానికి నీ పేరు పేపర్లో రావాల్సిందే, మన ప్రాణమే పోయింది. సీలింగ్ ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో చావు ప్రచోదయాత్, అయిపోయింది అంతే లెక్క. ఈ లెక్కని మా కాలంలో ఉన్న స్త్రీ పురుషులను గమనిస్తే వాళ్ళు రోజుకోసారి చేసుకోవాలి, రోజుకోసారి. ఏమీ లేకుండా బతికేరాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో ఉంటుంది సంసారం అన్నాక పిల్లల్ని కన్నాం వాళ్ళని చూసుకోవద్దా. 9 మందిని కన్నారండి. నేను 9వ వాడిని. నేను అష్టావధానం చేసి 92 విజయదశమిలో 8 మంది పండితులను ఇలాగే వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పి యామయ్యా మమ్మల్ని జయించావయ్యా అని ఇటువంటి పెద్దలందరూ కూర్చున్నవారంటే నేను చాలా సంతోషించి మా అమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి, అమ్మ నేను 8 మందిని జయించానే అన్న. సరదాకి 30 ఏళ్ళ వయసు కదా, మరి పొగరు ఉంటుంది కదా. అమ్మ నేను 8 మందితో పోటీ పడి నెగ్గానే అంటే ఆవిడ వెంటనే ఎందుకు నెగ్గవరా, నిన్ను కనడానికి 8 రోజులు పట్టింది నాయన, భయంకరమైన నొప్పులు పడ్డాను నేనని చెప్పింది ఆవిడ. ఆ రహస్యం 8 రోజులు ఒక స్త్రీని ఒట్టినే ఓ చీర అలా లూజుగా వదులుగా కట్టి గోడకు నుంచోబెట్టారమ్మ, నొప్పులు రావట్లేదు. ఎందుకంటే అప్పటికే 8 మంది పిల్లలు, నేను 9వ వాడిని. పిండం బయట పడద్దా, ఇప్పట్లో సిజేరియన్లు అవన్నీ ఏం లేవు కదా, బయట పడాలి. ఆ నొప్పులు, ఆ నొప్పిని భరించడం కదమ్మా, ఇలా అనడానికి కూడా ఓపిక సరిపోవట్లేదు ఆవిడకి. అందుకని బిడ్డ బయటికి రావట్లేదని నుంచోబెట్టారు. పొద్దున్న 10 నుంచి సాయంత్రం 6 వరకు కేవలం అన్నం పెట్టి. అదేం శిక్ష కాదు, తప్పదు. మరి ఆ రోజుల్లో అంతకంటే సాధనాలు లేవు. ఆసుపత్రిలో ఏమున్నాయి? ఇన్ని బాధలు పడి నేను కన్నానురా, ఆ మాత్రం 8 మందిని జయించకపోతే ఎలా నాయన అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఇంకా నేను ఎంతమందిని జయించి ఆ తల్లిని ఆనందింపజేయాలో అర్థమైంది నా. అందుకని నేను అష్టావధానాలు శతావధానాలు చేసుకుంటూ వెళ్ళి 100 మందిని కూడా జయించి 2 రోజుల్లో 3వ రోజున 100 పద్యాలు అప్పగించి 1000 మందిని కూడా జయించి 21వ రోజున 1000 పద్యాలు అప్పగించిన రోజున 96 మేలో నేను చేస్తే నాకు 40 ఏళ్ళు వయస్సు కూడా లేనప్పుడు నా తల్లి ఎదురుగా ఉండి చూసి, బహుశా భగవంతుడు నిన్ను నన్ను బతికించింది ఇందుకోసమేరా అంది ఆవిడ. నిన్ను నన్ను బతికించింది ఇందుకేనాయరా. ఈ మహావైభవాలు చూడడానికి ఈ మేధాశక్తి ఎలా బయటపడుతుందిరా, నేను 8 రోజులు గోడకు నుంచోకపోతే ఈ మేధాశక్తి ఎలా బయటపడుతుంది? ఒక పండితుడు లోకానికి ఎలా అందుతాడు? మామూలుగా పైనుంచి దిగుతారా, కింది నుంచి పేర్కొంటూ వస్తారా? సాధ్యం కాదే అని అందే. అంత కష్టపడ్డారండి. అటువంటి ప్రేమలు ఈరోజు ఉన్నాయా? దయచేసి ఆలోచించండి. మీరు పిల్లలైనా సరే పెద్ద మనసుతో ఆలోచించండి. ఎంత సేవ చేసినా మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తాడనే నమ్మకం ఉందా? పొద్దున్న 5 నుంచి రాత్రి 9 వరకు ఈ మొగాడనే పెద్ద మనిషికి రేపు మీరు సేవలు చేస్తే వీడు ఊ అంటాడో ఆ అంటాడో, ఇంకెవరికైనా ఊ అన్నాడేమో మనకేం తెలుసున్నాము. వీళ్ళ ఎవరి ఫోన్లు వెతికినా భూమండలం అంతా కనపడుతుంది అందులో. అందుకే ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేవు. ఏమో అందులో ఏమున్నాయో. రాత్రి 11 గంటలకు పడుకుంటాడు పిల్లడు, 11 అయినా పడుకోడు. కాలేజీ కురాడు పడుకోడుగా, తల్లిదండ్రులకు నిద్ర వస్తూ ఉంటుంది. పడుకుంటే వీడు ఏం పంపుతాడో, ఏం మాట్లాడతాడో, ఏం చూస్తాడో టీవీలో అని ఒక బెంగ. అందుకని ఏం చేస్తాడు, పడుకోరా అంటే పడుకుంటాడు, దుప్పటి కూడా మూసికెడతాడు. కానీ తర్వాత 1/4 గంటకు చూస్తే ఆ దుప్పట్లోంచి ఒక దివ్యకాంతి. పడుకునే ఉన్నాడు దుప్పట్లో. ఈ దివ్యకాంతి ఏమిటి? విశ్వరూప సందర్శన యోగ ఏకాదశోధ్యాయక భగవద్గీత ఏకాదశోధ్యాయం విష్ణుమూర్తి సందర్శనం. ఏంటంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఎందుకు వెలుగుతుందో? స్మార్ట్ ఫోన్ లైట్ బ్రహ్మాండంగా వెలుగుతుంది అక్కడ. అప్పుడు తండ్రికి అనుమానం వచ్చి తక్కువ దుప్పటి తీసాడనుకో, ఏం నొక్కుతాడో తెలియదు, వీడిల్లు బంగారం కానీ వాళ్ళ అమ్మా నాన్న ఫోటో వచ్చేస్తుంది అక్కడ. నొక్కుంది డాడీ అంటాడు. ఏమిటా అంటే మిమ్మల్ని అమ్మని ఆరాధిస్తున్నాను. అదేమిట్రా దుప్పట్లో ఆరాధించాలా? దీన్ని దుప్పటి ఆరాధన అంటారమ్మా. కార్తీక మాసంలో చేస్తే మహాపుణ్యం. పాపం మీ అమాయకపు తండ్రి తల్లి ఏమిటమ్మా వాడికి నేనంటే చాలా, అసలు ఇంతకంటే వెర్రాడు కూడా ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే వీడు ఇంజనీరింగ్ చదవలేదుగా, వాడు చదివాడు. కానీ ఈయన పాప ఎనప కొట్లోనో ఇస్త్రీ కొట్లోనో పనిచేస్తూ కూర్చున్నాడు. ఈయనకని తిరిగితే ఎట్లా ఎక్కడ నమ్మేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇలా 30గానే బాగున్నా హవారియే వెంటనే వెళ్ళిపోతుంది అక్కడికి. డిడ్ంట్ సీ మై మెసేజ్, వై నాట్ రెస్పాండింగ్? వీడు అర్ధరాత్రి 12ంటికి రెస్పాండింగా.
ఇన్ని రకాల మన ఆలోచనల్ని మనమే రహస్యంగా దాచుకునేటువంటి అవకాశాలు ఉన్న చోట నమ్మకానికి అవకాశం ఉండదు, చాలా ఉండదు. అందుకే ఇవాళ ఏది నిజమైన ప్రేమో తేల్చుకోవలసిన అవసరం మాకు లేదమ్మా. మేము అన్ని ఆస్వాదించాం, అనుభవించాం, భగవంతుడు ఎప్పుడు పిలుస్తాడని చూస్తున్నాం, దానికి సిద్ధంగా ఉన్నాం, అది వేరే విషయం. మీరు ఆలోచించుకోవాలి బాగా. ప్రేమించినంత తేలిక కాదు పెళ్లి చేసుకోవడం, కానీ పెళ్లి చేసుకున్నంత తేలిక కాదు కలకాలం కాపురం చేయడం. అందుకని అంతకుముందే చాలా విషయాలు నేర్చుకోవాలి, చదువుతో పాటుగా నేర్చుకోవాలి. అదే వ్యక్తిత్వ వికాసం అంటే. పోనీ ఉపాధ్యాయులు ఏమైనా విద్యార్థుల్ని ఉరికే ఉచితంగా అలా అభిమానిస్తారంటే ఎవరు అభిమానిస్తారండి? వాళ్ళకి రెండు కావాలి, బాగా చదవాలి, పైగా మా ఉపాధ్యాయులకు లక్షణం ఉంటుంది, నేను ఉపాధ్యాయుడే కదా, కేవలం చదువు చదివితే సరిపోతుంది, కొంచెం సొంత పనులు కూడా చేసి పెడుతూ ఉండాలి. అప్పుడు ఇప్పుడు తగ్గిపోయింది, కానీ మా కాలంలో బాగా ఉండేది. కూరగాయలు తెమ్మనేవారు, సంతకాలు వెళ్ళమనేవారు, ఇంటికి వెళ్ళి అమ్మగారికి కనిపించడానికి అర్థం చెప్పేవారు, ఆవిడ చెప్పిన పనులు చేయాలి, తప్పదు. గురు శుశ్రూష చేసేవాళ్ళం. ఆ గురుపత్రులు ఏంటో మాకు తల్లితో సమానం, చేసేవాళ్ళం అంతే. ఇంటి దగ్గర కూడా గురువుగారు ఇంట్లో పని చెప్పారని చెబుతారా? మన ఇంట్లో చేయట్లేదా? మాస్టర్కి చెప్పితే ఎవరికి చేస్తావు అనేవారు. ఇవాళ ఏదైనా మాస్టర్ పని చెప్పారంటే, పని చెప్పడానికా జీతం కట్టింది, నేను అడుగుతాను బాగా కాలేజీకి వెళ్ళి అంటుంది. ఇంకా చదువు ఎక్కడి నుంచి వస్తుందండి? గురువు ఏ పని చెప్పొద్దు, తల్లిదండ్రులు ఏ పని చెప్పొద్దు, ఎవరు ఏ పని చెప్పొద్దు, మన పనులే మనకు బరువు, బాధ్యత ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచించండి. అందుకని గురువుకి నిజంగా అనుభవం, గురువు కటాక్షం దొరకాలి అంటే, గురువు అనుగ్రహం లభించాలంటే బాగా చదవాలి, ఆయన ఎందుకు వినయంగానూ ఉండాలి. గురువు వచ్చినప్పుడు లేచి నిలబడే సంస్కారం కూడా మనకి లేకపోతే అది చదువు మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? గురువు అంటే సరస్వతి కదా, మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ముందు లేచి నిలబడాలి కదా, నమస్కారం అని అనాలి కదా, అది లేకపోతే ఎలాగా? అందుకని గురు కటాక్షం కూడా ఊరికే అన్నది, బాగా చదవాలి, శ్రద్ధ చేయాలి. భార్య ప్రేమ, భర్త ప్రేమ ఊరికే ఏం దొరకవు, ఎంతో అపారమైన నమ్మకం ఉంటే తప్ప కుదరని వ్యవహారం అది. ఈ ప్రేమ అంతే, ఆ ప్రేమ అంతే. పోనీ మనకి ఇంకొక ఆలోచన ఉంటుంది ఈ వయస్సులో, మాకు గురువులు కాదండి, తల్లులు కాదండి, తండ్రులు కాదండి, మా ఫ్రెండ్స్ అండి, బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ అండి. మేము ఇలా మిస్టర్గా లేవగానే పరిగెత్తుకు వచ్చేస్తారండి మా కోసం, అందుకని మాకు ఫ్రెండ్షిప్ ఎక్కువ. అంటే ఇవాళ అది కూడా అనుమానంగానే ఉంది. ప్రత్యుపకారాల ఫలములందినగాని ప్రాణమిత్రులునైనా పలుకబోరు. నువ్వు చేసిన దానికి ప్రత్యుపకారం ఆశించకుండా జీవితాంతం నిలబడేటువంటి ఫ్రెండ్ ఒక్కడుంటే నీ జీవితం సార్థకమైనట్టే లెక్క. ఏం ఆశించడానికి వీల్లేదు, కేవలం నీ స్నేహం. అలాంటి వాళ్ళు ఒక్కళ్ళని చూపించండి. ఆడగాని మగగాని ఏదో ఒకటి ఆశిస్తారండి. మన దగ్గర డబ్బులు ఆశించేవాళ్ళు కొందరు, మనకేదో పలుకుబడి ఉంటే ఆశించేవాళ్ళు కొందరు, రకరకాల కొందరు, ఆడాళ్ళ నుంచి ఆశించేవాళ్ళు కొందరు, మగాళ్ళ నుంచి ఆశించేవారు కొందరు, రకరకాలండి. ఆ ఆశించిన మోజులు, ఆశించిన ఆశలు తీరిపోగానే అది సహజంగానే తగ్గిపోతుంది. అది ప్రేమ ఎలా అవుతుంది? అది ఇష్టం అవుతుంది. కానీ అది ప్రేమ ఎలా అవుతుందంటే అది ఇష్టం అవుతుంది. కానీ పెళ్లి కాకముందు ఒక కుర్రాడు ఒక అమ్మాయిని, ఇవాళ ప్రేమికుల దినోత్సవం కదా, సరదాగా తిరుగుదాందా అనగానే అమ్మాయి అంటే సరదాగా తిరిగితే తప్పేముంది, ఇందిరా పార్కులో కూర్చుంటే తప్పేముంది, ఒక బెంచి మీద కూర్చుంటే తప్పేముంది, ఒకళ్ళు తలపెట్టుకుంటే తప్పేముంది, ఇంకేం చేస్తే మాత్రం తప్పేముంది. ఖచ్చితంగా ఒక మొగాడిగా చెబుతున్నానమ్మా, అనుమానంలా మొగాళ్ళు ఈ విషయంలో చాలా తొందర పెడతారు. శారీరక బంధం విషయంలో ఎప్పుడూ తొందర పెడతాడు మగ బుద్ధి అంతా, సృష్టి మొదల నుంచి అంతే. ఈ ఆడవాళ్ళు ఎంత అమాయకులు అంటే, ఆడవాళ్ళు పెద్దవాళ్లే అమాయకులు. ఆడపిల్లల సంగతి చెప్పక్కలే. ఇంకా నేను చాలా స్వీటీ అన్నాడు, బ్యూటీ అంటాడమ్మా. పెళ్లి కాకముందు అన్నీ అంటాడు, పెళ్ళి అయ్యాక 6 ఏళ్ళు అయ్యాక అనాలి, అది సంగతి లేక. పెళ్లి కాకముందు అన్నీ అంటాడు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిన్ను చూస్తుంటే ఉండదు. పెళ్ళయ్యాక 6 నెలలు అయ్యాక వీడు ఉండడు, అవన్నీ ఉంటాయి అక్కడ. ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, అద్దె కట్టడానికి వీడు ఉండడు, మనం కట్టుకోవాలి. ఎందుకంటే ఈ పాట ఇంకోటి దగ్గర పాడుతున్నాడు, ఇక్కడ మోజు తీరిపోయింది. విద్యార్థులైనప్పటికీ వయస్సు ఉన్న వాళ్ళకే అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ ప్రపంచం అంతా మీ గుప్పెట్లో ఉంది స్మార్ట్ ఫోన్ రూపంలో. కాబట్టి చెబుతున్నానండి, శారీరక బంధం, మానసిక బంధం, తాత్విక బంధం 3 కలిసినప్పుడే జీవితం బాగుంటుంది ఖచ్చితంగా. కేవలం శారీరక బంధం ఎప్పుడూ బంధం కాదు. అదే బంధం అయితే జంతువులకి మనకి భేదమేం లేదు ఇక్కడ. అందుకే ఎప్పుడూ పెళ్లి కాకముందు పొరపాటును కూడా శారీరకమైనటువంటి బంధానికి తొందర పడకూడదు, పడనియ్యకూడదు. అసలు మనిషిని దగ్గరికి రానియకూడదు, దూరంగా ఉండి మాట్లాడేమో అంతే. అలా ఉంటేనే మగైనా ఆడైనా జాగ్రత్తగా ఉంటాం ఖచ్చితంగా. తర్వాత తెలుస్తుంది, అంత ప్రేమ ఉంటే తర్వాత ప్రేమించమండి. పెళ్ళాక బోర్డు ఖాళీ చేసే పనే ఉంది. అందుకే పెళ్ళి అయితే 16 రోజులు పండగంటారు. 16 రోజులు పని ఏం లేదు, ఇలాగే ఉండమా, ఇంకేమొద్దు బాబు అలాగే ఉండడం. 16 రోజులు శుభ్రంగా బాధ్య భజంత్రీలే సెలవు ఇచ్చేస్తారు. ఎందుకని? అన్నీ అనుభవించమనే.
అంతే ఆ బంధమేనా అంతే, మిత్రుల బంధమేనది. వాళ్ళ మైత్రి పేరు మీద ఏర్పడే బంధాల్లో కూడా కల్మషం ఎందుకు వస్తుంది అంటే రకరకాల బంధాలన్నీ ఏర్పడుతున్నాయి. గర్ల్ ఫ్రెండ్ గర్లకుంటే తప్పు లేదండి, బాయ్కి ఎందుకండి గర్ల్ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండ్ బాయ్కి ఉంటాడండి, గర్లకి ఎందుకండి బాయ్ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్గా ఉంటాడా? స్త్రీ పురుషుల భేదాలు వేరుగా ఉన్నాక, అవయవాలు వేరుగా ఉన్నాక, శరీర రూపాలు వేరుగా ఉన్నాక, ఆకర్షణలు వేరుగా కొన్నాక వాడు చక్కగా నీ సొంత అన్నయ్య గారిలాగా ఉంటాడమ్మా? ఎందుకు ఉంటాడమ్మా? మన అజ్ఞానం కానీ అసలు ఎందుకు స్నేహం చేస్తున్నాడు మనతోటి? ఇంకో మగాడితో చేయమను, నేను చేయడే, ఇంకో ఆడదాంతో ఎందుకు చేస్తున్నాడు? అక్కడ తేడా లేదా? ఖచ్చితంగా ఈ తేడాలు ఉంటాయండి, జాగ్రత్తగా ఉంది. కానీ స్నేహాన్ని కూడా నమ్మడానికి లేదు. భార్యలను నమ్మలేం, భర్తలను నమ్మలేం, స్నేహితులను నమ్మలేం, చివరికి గురువులను నమ్మలేం. పోనీ చివరికి మన అందరినీ పుట్టించింది ఆ కనకదుర్గాదేవి, లోకైక మాత, పోనీ వెంకటేశ్వర స్వామి. భగవంతుడు ఏమన్నా మనని ఖచ్చితంగా ఏమీ ఆశించకుండా ప్రేమిస్తాడా అంటే కడకు భగవంతుడైన యోగాగ్నియందు కమలిపోయిననే గాని కానబడడు. 8 ఏళ్ల ధ్రువుడి దగ్గర నుంచి 80 ఏళ్లు దాటిన భీష్ముడు వరకు ఎంత తపస్సు చేస్తే, ఎంత నిరాహార దీక్ష చేస్తే, ఎంత బ్రహ్మచర్యంతో తపించిపోతే, జీవితం అంతా దుఃఖంలో కమిలి 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 మాడి మసైపోతే చివరిలో ఎప్పుడో దర్శనమిచ్చాడండి శ్రీకృష్ణ పరమాత్మ. ఏం ఊరికి కనిపిస్తాడా దేవుడు? అంత తేలికైన విషయం అది. వాళ్ళకి కనపడినవాడు మనకు కనపడతాడా? అంటే భగవంతుడు కూడా ఊరికే నేను ప్రేమిస్తారా, నువ్వు గురుకొచ్చేసా అనేం కూర్చోడండి. అటువంటి పథకాలు ఉండవండి. 3 సార్లు తిరిగితే ఏదో అయిపోతుంది, దీపం పెడితే ఏమో అది నూనె అయిపోతుంది అంతే, ఇంకేమవుతుంది, నూనె అయిపోతుంది. అదేదో అయితే వచ్చేస్తుంది, ఇదైతే ఏదో వచ్చేస్తుంది అనుకుని వెళ్ళి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు ఒక అబ్బాయి. ఎందుకంటే మా ఫ్రెండ్ నన్ను లవ్ చేయాలని. ఆంజనేయ స్వామి గుడికి ఆయనకి ఈ గొడవలు లేవు, సార్ బ్రహ్మచారి. మనం ఎవరినో ప్రేమించడం ఏంటి? వాళ్ళతో పెళ్ళి అవ్వడం కోసం షిరిడీ సాయిబాబా, ఆంజనేయ స్వామి ఏ దేవుణ్ణి ఎన్నుకోవాలో కూడా తెలియదు. వాళ్ళిద్దరూ బ్రహ్మచారులే. వాళ్ళకెందుకు గొడవ? నీకు పెళ్లి చేయడం వాడికేం పని? నీకు పెళ్లి చేస్తే ఏమైనా మహాత్మా గాంధీ పుడతాడా, సుభాష్ చంద్రబోస్ పుడతాడా? పనికి మన గ్యాంగే కదా పుట్టేది. దీనికోసం దేవతలు దిగొచ్చి నా గుడి చుట్టూ తిరిగావు కాబట్టి నీ కోరిక తీర్చాలి నేను అని తీరుస్తారా? ఇదెంత అజ్ఞానం అండి. మహత్యాలు మహిమలు గుళ్ళల్లో ఉండవు, గోపురాల్లో ఉండవు, విగ్రహాల్లో ఉండవు. అన్నీ మనిషి మనస్సులో ఉంటాయి, గ్రహింతురుగాక. అన్ని మహిమలు మన మనస్సులో ఉంటాయి, అన్ని మాయలు మన మనస్సులో ఉంటాయి. మహిమకైనా మాయకైనా మనస్సే ప్రధాన కారణం. మనమే కల్పించుకుంటూ ఉంటాం అన్నీ. ఇది అంత గొప్పది, ఇది ఇంత గొప్పది, ఈ రేవులో మునిగితే అంత పుణ్యం, ఈ బొమ్మకు దండం పెడితే ఎంత పుణ్యం అని మనమే బాగా కల్పించుకుంటాం. ఎందుకంటే మనకు ఆ కోరికలు తీరే విధానం లేక, ఎలా తీరుతాయో తెలియక, వాటి కోసం కష్టపడడం ఎలాగో తెలియక, కష్టపడితే మోసపోతామేమో అనే అనుమానంతో ఒకటి మనం సృష్టి చేసేసి ఆ చుట్టూ తిరిగేసి ఏదో అయిపోతుంది అద్భుతం అనుకుంటా. ఏమవుతండి? దేవుడు ఈ సృష్టిని మొత్తం సృష్టించి మన చేతిలో పెట్టాడు, నీ ఎదురుగా ఉంది, ఉపయోగించుకోరా అని. ఒక పూల తోటలోకి నువ్వు పెడితే ఏ పువ్వును చూడాలో, ఏ ఆకును చూడాలో, ఏం పరిశీలించాలో అర్థం చేసుకోవాలి. కానీ నాకు ఇష్టమండి పువ్వులన్నీ కోసేస్తానంటే తోట బోడిదైపోయిందమ్మా. తోట అందమంతా పోయింది, తోట అందమంతా పోయింది. పువ్వులు కొయ్యగానే సరిపోయిందా మాలకట్టం? ఏ పువ్వు దగ్గర ఏ పువ్వు గుచ్చాలి, ఎలా ఉండాలి, అందంగా ఉండాలంటే నువ్వు ఆలోచించుకోవాలి. అలాగ జీవితాన్ని మనం ఆలోచించుకునేలా చేయడానికి మనకి భార్య ప్రేమ కంటే, భర్త ప్రేమ కంటే, గురువుల ప్రేమల కంటే, చివరికి దేవుడి ప్రేమ కంటే కూడా ముఖ్యమైనది ఒకటి ఉందండి. మన నుంచి ఏమీ ఆశించని ప్రేమ. తనకు పుట్టుటే చాలు అదే ఘనతయంచు, తనకు పుట్టుటే చాలు అదే ఘనతయంచు, మనల ప్రేమించును మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. నువ్వు నాకు పుట్టావు, అదే చాలు నేను నిన్ను ప్రేమించడానికి, వేరే కారణం ఏమీ అక్కర్లేదు. నువ్వు అందంగా ఉన్నా లేకపోయినా, నీకు ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా, ఎవరు నీతో ఉన్నా, ఎవరు నిన్న మధ్యలో విడిచిపెట్టి వెళ్ళినా కన్నా, నిన్ను కన్నందుకు, నిన్ను ఈ భూమి మీదకి తెచ్చేందుకు నేను ఉన్నాను రా, నీకు కూడా ఉంటా అనగలిగింది ఈ ప్రపంచంలో తల్లి ఒక్కతే. ఆ తల్లి ప్రేమ నన్ను కాపాడింది, మిమ్మల్ని కాపాడుతుందని ఆశిస్తున్నా. అందుకే ఇవాళ విద్యార్థులుగా, మనం బీటెక్ చదువుతూ ఉన్న విద్యార్థులుగా, కొంతమంది త్వరలో పూర్తి చేసుకోబోతూ ఉన్న విద్యార్థులుగా, రకరకాల కోర్సులు చదువుతూ ఉన్న విద్యార్థులుగా ముందు నేర్చుకోవలసింది హౌ టు ఫేస్ ది లైఫ్. జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి, అది వ్యక్తిత్వం, అది వికాసం. దానికి కాళిదాసు రఘువంశంలో చక్కని ఉపాయం చెబుతాడు. మహానుభావులైన కవులు పురాణ కథలు చెబుతూనే దాంట్లో కథలో భాగంగా ఎన్నో నీతులు చెప్పారు. కథలో భాగంగా అంటే చిన్నపిల్లలకు కథ చెబితే కానీ వినరు. వాళ్ళు నీతులు చెప్తే వినరు, వాళ్ళు చిన్నపిల్లలు కష్టంగా ఉంటుంది. అదే కథ రూపంలో చెబితే వింటారు. మీరు ఇక్కడ ఏమన్నారు, మొదలు పెట్టుగానే 1 గంటన్నరో 2 గంటలో మాట్లాడతారు కానీ వెనకాల నుంచి ఉత్సాహంగా కేకలేసారు. పాపం నాకు తెలిసి ఎందుకు వేసారు. కానీ మరి మొదలు పెట్టాక మాట్లాడుతున్నారా అంటే
ఆసక్తిగా ఉంటే ఏం మాట్లాడరు, గంటన్నరైనా వింటారు, 2 గంటలైనా వింటారు. అది లేదనుకో పావు గంట అవగానే ఎవరో ముందు ఈయన పిలిచినైనా కనుక్కోండి, ముందు ఈయన సంగతి సరే. ఎందుకంటే ఒక ఆయన వేదిక దగ్గర ఉండి మాట్లాడుతున్నాడు సభలో, పాపం విసుగొచ్చేస్తుంది వినేవాళ్ళకి. కానీ మరి వెళ్ళడానికి లేదు, అది ఆధ్యాత్మిక గుడి దగ్గర ఉపన్యాసం పెడితే పాపం అని ఒకటి ప్రకటించారు, అక్కడ మధ్యలో పెడితే పాపం అని, అది ఒకటి సెంటిమెంట్. తర్వాత ప్రసాదం పెడతారు, అన్ని పెట్టారు, అన్ని సెంటిమెంట్ లేదా లేచిపోతారు జనం. ఈయన ఉపన్యాసం ఏం బావులా. అందుకని ఒక ఆయన పల్లెటూరు ఆయన వచ్చాడు, వాళ్ళ వ్యవహారం వేరుగా, వాళ్ళు మొండిగా ఉంటారు, వాళ్ళు ఇలా మొహమాటాలు ఉండవు అక్కడ. ఆయన చూసి పంచి పైకి ఎగ్గట్టాడు, ఈ కండువ తీసి ఇలా చుట్టి చేతిలో చిన్నపాటి కర్ర ఒకటి ఉంది, ఇటు తిరుగుతున్నాడు వేదిక. ఈ మాట్లాడేయడానికి భయం పట్టుకుంది. ఆయన దగ్గర కూడా వచ్చాడు, కొడతాడేమో అనుకున్నాడు. ఏమిటండి మిమ్మల్ని కాదండి, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీకే ఉంది పాపం, నన్ను కాదు కదా అనుకుని మళ్ళీ మాట్లాడుతున్నాడు. మళ్ళీ అలా వెళ్ళాడు, అలా తిరిగాడు. ఏమిటో వాడిని చూస్తున్నాడు, వీడిని చూస్తున్నాడు, చివరికి కింద కూడా చూస్తున్నాడు, వేదిక కింద కుర్చీల కింద. మళ్ళీ ఇలా వస్తే ఏమిటండి మీరు అలా మీరు మాట్లాడండి, మిమ్మల్ని కాదని చెప్పాను కదా, ఇప్పుడు మీ తప్పే ఉంది, మీ తప్పే ఉంది, మీకు వచ్చింది మీరు చెప్తారు, మీ తప్పే ఉంది అంటే అప్పుడు వాడు కొంచెం అర్థం ఉంది. ఏమిటాయో బాబు అంటే, ఏం లేదు అసలు నిన్ను పిలిచిన వాడు ఎవడని చూస్తున్నాను నేను ఈ కార్యకర్త ఉన్నాడే నన్ను పిలిచిన వాళ్ళలాగా, వాడిని పట్టుకుని చెత్త కొట్టేద్దామని నీకు ఇంతకంటే ఎవడో దొరకలేదా అనేసరికి ఇంకేనా ఏమైంటాడో తెలుసు మీకు. అందుకే వాల్మీకి సహా, వ్యాసుడు సహా, కాళిదాసు సహా, మన ఆదికవి నన్నయ్య గారు సహా, ఈ విజయవాడలో పుట్టిన మహాకవి, తెలుగు జాతికి తొలి జ్ఞానపీఠం అందించిన మహానుభావుడు విశ్వనాథ్ వారు సహా రామాయణ భారతాది కథలు చెబుతూనే మధ్యలో నీతులను జోడిస్తాడు. కాళిదాసు రఘువంశంలో అంటాడు, సుమిత్రాదేవి లక్ష్మణుణ్ణి శత్రుఘ్నుణ్ణి కందిడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు నలుగురు కదా, కౌశల్య రాముణ్ణి కంది, కైక భరతుణ్ణి కంది. సుమిత్రాదేవి ఒకే రోజుని, ఒక రోజు నక్షత్రం తేడాలో, ఊరికే ఒక రోజు తేడాలో కవల పిల్లల్ని ప్రసవించి, నక్షత్రం తేడా అంటే కవల పిల్లలు, వాళ్ళే లక్ష్మణ శత్రుఘ్నుడు. కవల పిల్లలు పుట్టారన్న విషయం చెబుతూ విద్య గురించి చెబుతాడు. సుతం లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రా సుషువేయమౌ, సుతం లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రా సుషువేయమౌ, సమ్యగారాధితా విద్య ప్రబోధ వినయావివా అంటాడు. ఒకే రోజుని సుమిత్ర 2 పిల్లల్ని కందండి, లక్ష్మణుణ్ణి శత్రుఘ్నుణ్ణి. కవల పిల్లల్ని కంది. ఆ పిల్లలిద్దరూ ఎలా ఉన్నారు, ఆవిడ ఆ పిల్లలకి ఎలా జన్మనిచ్చింది అంటే, సమ్యక్ ఆరాధిత విద్య ప్రబోధ వినయా వివా. సరిగ్గా బాగా చదువుకున్నటువంటి విద్యార్థి రెండింటిని పుట్టించగలుగుతాట, రెండింటిని పొందగలుగుతాట. బాగా చదువుకుంటే అతనికి 2 ప్రయోజనాలు కలుగుతాయండి. ఒకటి ప్రబోధం, 2 వినయం. ప్రబోధ వినయా వివా. ఇంజనీరింగ్ చదివేది 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా ఎన్నేళ్ళైనా సరిగ్గా చదివితే కలిగేవి ఏమిటంటే 2. ఊరికే ఏదో స్కేల్ పెట్టడం, గీతలు గీయడం, ప్లాన్లు వేయడం కాదు, అది గుమాస్తా కూడా వేస్తాడు నేర్చుకుంటే. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కాదు, అది కూడా 10వ తరగతి చదివి కంప్యూటర్ కోర్సు ఉంటే వేస్తారు. ఇట్స్ నాట్ ఇంజనీరింగ్, అది ఇంజనీరింగ్ కాదు. ఇంజనీరింగ్ అంటే మేధాశక్తి, ఒక ప్లానింగ్ అంటే మేధాశక్తి. మళ్ళీ ఆ పథకం ప్రకారం రూపకల్పన చేసామంటే 1000 ఏళ్ళైనా భవనం అలాగే ఉండాలి, నిర్మాణం అలాగే ఉండాలి, ఎవరు కట్టారని ఆశ్చర్యపోవాలి, అది ప్లానింగ్. అందుకని ఇటక పెరచడానికి ఇంజనీర్ ఎందుకంటే తాపీ మేస్త్రి చాలు, ఆయనకి మనకి తేడా లేదా మరి. దానికి కావాల్సింది ఏమంటే ప్రబోధము వినయము. ప్రబోధము అంటే జ్ఞానం, మనం చదువుకున్నటువంటి సబ్జెక్టుకి సంబంధించి పూర్తి జ్ఞానం ఉండాలి. అందుకోసం చదవాలి. పరీక్షల్లో వస్తుందా. దురదృష్టవశాత్తు ఇప్పుడు హై స్కూల్లో మాస్టర్లు ఎలా ఉన్నారంటే, పాఠాలు చెప్పేవాడు ఉత్తమ ఉపాధ్యాయుడు కాదు, ఇంపార్టెంట్ చెప్పేవాడు ఉత్తమ ఉపాధ్యాయుడు. ఇంపార్టెంటే ఏమన్నా ఇది వస్తుందా అంటే రాకపోతే చదవా. ఇంపార్టెంట్ ఏమిటంటే, అసలు జీవితంలో ఇంపార్టెంట్ కాబట్టే కదా పాఠాలు పెట్టారు. ఇంపార్టెంట్ కానీ పాఠం ఉంటుందా? దేశంలో ఉన్న విషయాలన్నీ పాఠాల్లో పెట్టరు, ఏది విద్యార్థికి ఉపయోగం అదే పెడతారు. అంటే ఇంపార్టెంట్ అనే కదా, అందులో మళ్ళీ ఇంపార్టెంట్. పోనీ అక్కడితో ఆగరు, విఐపి మళ్ళీ వెరీ ఇంపార్టెంట్, ఇంకా మళ్ళీ పెరిగి ఇంకా విఐ, చివరికి మధ్యలో అన్నీ పోయి వీపీలు మిగిలాయి చివరికి. ఇంక వెరీ ఇంపార్టెంట్ అంటే అర్థం ఏంటి అంటే, మొత్తం అంతా సూక్ష్మం చేసి 2 పద్యాలు కంఠస్థం చేస్తాం అనమాట. నీకు తెలుగులో 100 వేసేయాలి, ఎలా వస్తాయండి, ఎలా సాధ్యం? అందుకే ప్రబోధం, నీవు చదువుకున్న సబ్జెక్టుకి సంబంధించి పూర్తి జ్ఞానం ఉండాలి. పైగా వినయం అంటే ఏంటో తెలుసా? మనకి మామూలుగా వినయం అంటే చేతులు కట్టుకోవడం, గురువుగారు వస్తే లేచి నిలబడ్డం, నమస్కారం చేయడం, ఇది చాలా పొరపాటు భావన, ఇది సరైన అర్థం కాదు. సంస్కృతంలో వినయానికి అర్థం అది కాదు. విశేషేణ నయం వినయం,
నయం అంటే లీడింగ్, నయతీతి నాయక, లీడర్ అంటారండి నాయకుడిని తెలుగులో. ఎందుకని? ఆయన మనం నడిపిస్తాడు. నయము అంటే నడిపించుట, నడిపించుకునుట. వినయము అంటే విశేషముగా నడిపించుకునుట. నీ జీవితాన్ని నువ్వు నడిపించుకునే శక్తిని వినయం అంటారు. చేతులు కట్టుకుని నిలబడటం కాదు వినయం అంటే. అందుకే విద్యా వినయాలు అంటారు. విద్యార్థి వినయంగా ఉండాలంటే కొంతమంది చాలా వినయంగా ఉంటారు, కాళ్ళ మీద పడిపోతారు, చాలా ఇలా ఉంటూ గురువు గారు చెప్పిన పనులనే చేస్తారు. తర్వాత వాళ్ళ అమ్మాయికి లైన్ వేస్తాడు, అది కూడా చాలా వినయంగా వేస్తాడు. అప్పటికి కానీ గురువు గారికి తెలుసురా దీని ఎంతకు వినయం ఉందో. అంటే వినయం అంటే అర్థం పొరపాటు. ఇట్స్ నాట్ మోడెస్టీ. ఇంగ్లీష్లో అర్థాలు చెప్పకూడదు, సంస్కృతానికి చాలా తేడాలు ఉంటాయండి. మోడెస్టీ కాదండి వినయం అంటే. వినయం అంటే విశేషణ నయం, హౌ టు లీడ్ యువర్ లైఫ్. నువ్వు చదువుకున్నావు, 4 ఏళ్ళు బీటెక్ చదువు, ఎంటెక్ చదువు, తర్వాత అంటే కనీసం డిగ్రీ చదివావు అంటే నీ జీవితాన్ని నువ్వు నడిపించుకునే విధానం తెలుసుకోకపోతే ఇంకెందుకు చదువు? 15 ఏళ్ళు వృధా అయిపోయినట్టే. ఎందుకంటే పల్లెటూళ్ళలో పాపం చదువు రాకపోయినా వాళ్ళు పని చేసుకుంటారు. వాళ్ళు ఏం కదా, వాళ్ళ పని చేసుకుని బతుకుతున్నారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నడిపించుకుంటారు. ఎంత ఇనప పని చేసేవాడైనా సరే, ఏదైనా బిల్డింగ్ పని చేసేవాడిని మీరు గమనించండి అమ్మ, కష్టపడి కళ్ళల్లో చిందులు పడుతున్నా సరే పనిచేస్తారు. కానీ జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఆ తీగ ఇటు తిప్పి తనని కాల్చుకోడండి వాడు. చాలా జాగ్రత్తగా ఉంటాడండి వాడు, కాల్చుకోడండి. ఆ బిల్డింగ్, ఆ రవ్వలన్నీ ఇనుము మీద పడి బిల్డింగ్ అయ్యేలా చేస్తాడు తప్ప వాడి జీవితంలో వాడికి ఎంత కష్టం వచ్చినా ఒక్కసారి ఇటు తిప్పడండి వాడు. చాలా ప్రమాదం తిప్పడాలాగా. ఈ పని ద్వారానే నేను గెలుచుకోవాలంటాడు. మరి వాడు ఏం చదువుకోలేదు, కేవలం వెల్డింగ్ చేసుకుంటున్నాడు. మనం ఇన్ని చదువుకున్నాం, బిల్డింగ్లో ఉండి మనం ఇంత నేర్చుకున్నాం. మరి బిల్డింగ్ చేసిన వాడు కొన్న తెలివి కూడా బిల్డింగ్ చేసేవాడు బిల్డింగ్లో ఉన్నవాడికి లేకపోతే ఎలాగా? అంచేత ఇట్స్ నాట్ జస్ట్ బిల్డింగ్ ఈజ్ నాట్ బిల్డింగ్, క్యారెక్టర్ బిల్డింగ్ ఈజ్ బిల్డింగ్. మన ప్రవర్తనను మనం నిర్మాణం చేసుకుంటే ఆ బిల్డింగ్లో మనం శాశ్వతంగా ఉండగలుగుతాం. అది విద్యా వినయములు అన్నాడు కాళిదాసు. బాగా చదువుకున్న వాడికి ప్రబోధం, జ్ఞానము, వినయము రెండూ కలిగినట్టే సుమిత్రాదేవికి లక్ష్మణుడు శత్రుఘ్నుడు అనే 2 కలిగారు అనండి. ఇంతకంటే ఏమైనా చెప్పాలా? వేరే ఉదాహరణ ఎందుకు ఆవిడకే ఎందుకు కలిగారండి? సుమిత్ర యొక్క ప్రాధాన్యం ఏమిటో తెలుసా రామాయణంలో? ఆవిడకి ఎందుకు చెప్పాడు, మిగిలిన వాళ్ళకి చెప్పలేదు ఈ విషయాలు. సుమిత్ర చాలా గొప్పది. దశరథుడికి 3 భార్యలు ఉన్నారు, కౌశల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకి 3 ఎందుకు ఉన్నారు? ఇవన్నీ వదిలేయండి. ఆనాటి వ్యవస్థ, ఆ గొడవలు మనకు అనవసరం. పురాణాల్లో ఎప్పుడు మనకు అవసరమైన విషయాలు తీసుకోవాలి తప్ప మొత్తం ఊరికే విమర్శ చేస్తూ కూర్చుని బుర్రపాడవుతుంది. మనకు అనవసరం. ఇది జరిగిందా లేదా అది కూడా మనకు అనవసరం. ఈ వాడు నిరూపించగలిగిన వాళ్ళు లేడు, అది కాదు. సుమిత్ర గొప్పతనం ఏమిటంటే కౌశల్య, కైక తన కొడుకును రాజును చేయడం కోసం కౌశల్య కొడుకును వనవాసానికి పంపింది. పచ్చి స్వార్థం. సుమిత్ర కౌశల్య కొడుకుకి తోడుగా ఉండడం కోసం తన కొడుకును వనవాసానికి పంపింది. అది సుమిత్ర. అందుకని చరిత్రలో సుమిత్ర లాంటి స్త్రీ కాదండి, సుమిత్ర లాంటి మనిషే లేదు. స్త్రీలకు కాదు, ఆవిడ మనుషులందరికీ అలంకారం. పైగా కౌశల్య కూడా గొప్పదే కదండి. ఆవిడ త్యాగం చేసింది, ఆవిడ పరిగట్టుకుని త్యాగం చేయాలా, చేయవలసి వచ్చింది. తప్పనిసరి అయింది, అక్కడ తప్పనిసరి చేసింది. కావాలనే వనవాసానికి పంపాలి. సుమిత్ర పనిగట్టుకుని చేసింది. నిజానికి లక్ష్మణుడికి వనవాసం లేదు, రాముడికే వనవాసం. అందుకని లక్ష్మణుడు వచ్చి తల్లికి దండం పెట్టి, అమ్మ నాకు వెళ్ళాలనుందమ్మా, అన్నగారు వద్దంటున్నాడు, ఏదో మొత్తం మీద ఆయన్ని ఒప్పించాను, తల్లివమ్మా నువ్వు కూడా కాదంటే నేనేమైపోతాను, నాకు అన్నగారికి సేవ చేయాలనుందమ్మా. అన్న అన్యాయానికి గురయ్యాడు అన్నగారు, ఆయన వనవాసానికి ఎడుతుంటే నేను ఇక్కడ సుఖభోగాలు అనుభవిస్తూ కూర్చోనా అని దండం పెడితే సుమిత్ర అంటుందండి, నాయన నిన్ను వెళ్ళమనే చెబుతున్నాను. నేను వెళ్ళేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈవేళ ఉన్న అన్నగారి ప్రేమ రేపు ఉంటుందో లేదో తెలియదురా, ఎప్పటికీ ఉండాలమ్మా. అయోధ్యామటవీం విద్ధి రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం అందండి చరిత్రకి అలంకారమైన సుమిత్ర. రామం దశరథం విద్ధి, నువ్వు 14 ఏళ్ళు వనవాసంలో ఉండగా ఎప్పుడు రోజు ఈ మాట గుర్తుపెట్టుకోమ్మా. రామం దశరథం విద్ధి, రాముడు కనపడగానే మీ నాన్నగారిని గుర్తు చేసుకో, నీకు తండ్రితో సమానం. నీ తండ్రికి సేవ చేస్తున్నానని అనుకో, అన్నగారికి కాదు. అన్నగారికి సేవ చేస్తున్నామంటే వయోభేదం తక్కువ, కొన్నాళ్ళకి విసుగొస్తుంది. ఏంటి వీడికి చేసేది, నాకంటే 1 ఏడాది ముందు పుట్టాడు అంతేనా, ఏమిటట్టు గొప్ప. పైగా రాముడు ఏడాది కూడా ముందు పుట్టాలి. ఆశ్చర్యం ఏమిటంటే 1 రోజు ముందు పుట్టాడు రాముడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మధ్యలో వయోభేదం కేవలం 1 డే. అయినా వాళ్ళు ఎంత అన్నదమ్ములుగా ఉన్నారండి.
ఎంత అన్నదమ్ములుగా ఎంత సఖ్యంగా ఉన్నారు, ఎక్కడ ఒకరి మీద ఒకరు కుట్రలు చేయలేదే. 14 ఏళ్ళు భరతుడు చేతిలో పెడితే రాజ్యాన్ని 14 ఏళ్ళు అలాగే కాపాడి సింహాసనాన్ని పక్కన పెట్టి దాని మీద రాముడు పాదుకలు పెట్టి కింద కూర్చుని 14 ఏళ్ళు పరిపాలించారండి. అది మన భారతదేశం. ఈ పదవుల కోసం ఎంత కాట్ల కుక్కల్లా కొట్టుకు చచ్చిపోతున్నారు ఇవాళ మనం చూస్తున్నాం. 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా రాజ్యాంగ చరిత్రలో చూస్తున్నాం. ఒక చిన్న మంత్రి పదవి కోసం కాదు, పంచాయతీ సర్పంచ్ పదవి కోసం హత్యలు చేసుకునే వాళ్ళని చూస్తున్నాం మనం ఇవాళ. కానీ ఈ దేశం ఒకప్పుడు ఎలా ఉండేది అంటే అన్నగారు త్యాగం చేసి వెళ్ళిపోతే తల్లి కారణంగా ఆ రాజ్యం తనకు వస్తే భరతుడు 14 ఏళ్లలో పాలించకపోగా సింహాసనం మీద కూర్చోలేదండి. ఎందుకంటే కూర్చుంటే బుద్ధి మారిపోతుంది, కుర్చీ చాలా ప్రమాదం. వెంటనే 10 మంది వస్తారు, పొగుడుతారు, ఓ వీడంతా పొగడ్డం గొప్ప విషయం అనిపిస్తుంది. కూర్చున్నామంటే వ్యామోహం కలుగుతుంది అని అడవికి వెళ్ళి రాముడిని బతిమాలి ఆయన రానంటే పాదుకలు ఇమ్మని అడిగి ఆ పాదుకలు తెచ్చి సింహాసనం మీద పెట్టుకుని వాటికే ఒక పువ్వు పెట్టి పూజ చేసి ప్రజలు ఏమైనా సమస్య చెబితే ముందు పాదుకలకు నివేదించి ఆ తర్వాత రాముడికి నమస్కారం పెట్టి ఆయన బుద్ధికి ఏత్తోస్తే చెప్పి ఇది రాముడి మాట భరతుడి మాట కాదు, పరిపాలిస్తున్నది రాముడు, గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. 14 ఏళ్ళు చెప్పాడు. ఏమి త్యాగం. వీళ్ళందరూ ఒక తల్లి బిడ్డలు కాదమ్మా, ఒక తండ్రి బిడ్డలు కావచ్చు, ఒక తల్లి బిడ్డలు కాదు, కైక బిడ్డ భరతుడు. మరి కైక స్వభావం ఎలా ఉంది, భరతుడు స్వభావం ఎలా ఉంది? అందుకని లక్ష్మణ ఒక్క మాట చెబుతున్నా, నీకు రాముడు కనపడితే తండ్రి అనుకో, శాశ్వత భావన. అలాగే సీతాదేవి కనపడితే మాం విద్ధి జనకాత్మజాం, నాకు సేవ చేస్తున్నానని చెయ్యి. ఎందుకంటే వదిన గారు అనుకుంటే నీకంటే చిన్న వయస్సు కూడా నేను ఎందుకు సేవ చేయాలి అనిపిస్తుంది. అంతే కదా, చిన్న వయస్సు. లక్ష్మణుడి కంటే చిన్నది సీత, రాముడి కంటే 7 ఏళ్ళు చిన్నది, లక్ష్మణుడి కంటే కూడా 7 ఏళ్ళు చిన్నది. అందుకని ఏమిటి చిన్నమ్మాయికి నేను సేవ చేసేది అనిపిస్తుంది. తప్పది. అందుకని నీ వదిన గారు కాదు, నీ తల్లి అనుకో, నాకు సేవ చేస్తున్నానని చెయ్యి. రాముడు అంటే దశరథుడే, సీత అంటే నేనే. అంతేకాదు అయోధ్య అమటవీం విద్ధి, నువ్వు ఉన్న అడవిని అయోధ్య అనుకో. అలా అనుకుంటే గచ్చతాత యథాసుఖం, సుఖంగా వెళ్ళిరా అందండి. ఇది లక్ష్మణుడి చేత 14 ఏళ్ల పాటు నిశ్చింతగా వనవాసం చేయించింది ఈ ఒక్క మాట. ఆ తల్లి పెంపకం, ఆ కురాడి మాట, విశ్వాసం వ్యక్తిత్వానికి వికాసం కాదా? ఆలోచించండి. త్యాగమే వ్యక్తిత్వ వికాసం. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అనడం కాదండి. ఇవాళ వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే కొంతమంది చెప్పే మాటలు ఏమిటంటే యూ షుడ్ బి ది లీడర్, యూ షుడ్ బి ది నెంబర్ 1, యూ షుడ్ బి ది లీడర్. ఆ తర్వాత ఏమవుతుంది తెలుసా? యూ విల్ గెట్ షుగర్, యూ విల్ గెట్ హార్ట్ అటాక్, యూ విల్ గెట్ బీపీ, యూ విల్ గెట్ ది డెత్. నువ్వు లీడర్ అవ్వాలా, నువ్వు నెంబర్ 1 అవ్వాలా, నెంబర్ 2 అవ్వకూడదా, నెంబర్ 10 అవ్వకూడదా? ఆలోచించండి. నెంబర్ 1 ఏమిటండి అర్థం లేనమాట. ఎంతమంది నెంబర్ 1 అవుతారండి? 100 మందిలో ఒకటే నెంబర్ 1 ఉంటాడండి, మిగిలిన వాళ్ళందరూ నెంబర్ 1. నెంబర్ 1 ఏమిటండి అర్థం లేనమాట. అవధాన రంగంలో నేనేం నెంబర్ 1 కాదమ్మా, ప్రవచన రంగంలో నేనేమి నెంబర్ 1 కాదమ్మా, కావాలని నేను ఎప్పుడు అనుకోలేదమ్మా. ఇవాళ కనిపించిన వాళ్ళల్లా మీరేనండి అంటే నమస్కారం అంటున్నాను. నేనే ఇంకో 2-3 పేర్లు చెబుతున్నా కావాలని. బాబు నేను ఒక్కడే కాదయ్యా, ఇంకా 2-3 ఉన్నారయ్యా అని చెబుతున్నా. ఎందుకని? మనలో అహంకారం పెరగకూడదు, చాలా ప్రమాదం అది. ఒక్కసారి పడిపోతాం కింద నుంచి. పైగా నెంబర్ 1 స్థానంలో ఉన్నాక అహంకారం ఉంటే మరీ ప్రమాదం. ఎందుకని? శిఖరం మించి పడిపోతాం, దెబ్బ గట్టిగా తగులుతుంది. అరుగు మించి పడితే దెబ్బ వేరు, ఆకాశం నుంచి పడితే దెబ్బ వేరు. అంత పై స్థానానికి వెళ్ళాక పిచ్చి పనులు చేసామంటే మొత్తం కింద పడిపోతాం. అందుకే రామాయణంలో లక్ష్మణుడు నెంబర్ 2యా 3యా 4ఆ మీరు ఆలోచించండి. రాముడు ఎలాగో నెంబర్ 1 అంటారు మీరు, లక్ష్మణుడు ఆయన నెంబర్ 2 చేస్తే మరి భరతుడు ఆయన తక్కువ, హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు ఎవరికి నెంబర్లు వేస్తారు? ఈ నెంబర్కేమా ఇది? నెంబర్లు ఎలా నిర్ణయిస్తారు? కానీ మరి ఏ నెంబర్లు వేయకుండానే 7,000 ఏళ్ల క్రితం జరిగిందని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళ లెక్కలు ఉన్నాయి, 28 లక్షల ఏళ్ల క్రితం లెక్క జరిగిందని మన పౌరాణికుల లెక్కలు ఉన్నాయి. మొన్న కాక నిన్న నాసా కేంద్రం వారు నిరూపణ చేశారు స్పష్టంగా, భారతీయులందరూ గర్వించాల్సిన విషయం. రామసేతు అనేది 12 లక్షల ఏళ్ల క్రితం రామాయణ కాలంలో నిర్మాణమైనది, అనుమానం ఏం లేదు, మేము లెక్క కట్టాం కార్బన్ డేటింగ్ విధానం ద్వారా. 12 లక్షల ఏళ్ల క్రితం నిర్మాణమైంది రామసేతు. అది మానవులు ఎక్కడ రాళ్ళు తెచ్చి కట్టిందే ఖచ్చితంగా అని నిర్మాణం చేశారండి. ఎంతో మంది రామాయణం అబద్ధం అన్నారు, భారతం అబద్ధం అన్నారు. ఈ అబద్ధం అన్న గ్యాంగ్ అంతా ఇవాళ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. 12 లక్షల 7 సరిగ్గా రామాయణం జరిగితే అయింది. కలియుగం 4 లక్షల్లో జరిగింది ఏం లేదు, 5,000 తీసేయండి. ద్వాపర యుగం 8 లక్షల సరిగ్గా లెక్క. త్రేతాయుగంలో జరిగింది, ఆ 8కి 4 కలిపితే 12. ఏది మన పురాణాలు లెక్క చెప్పాయో అదే నాసావాడు చెప్పాడు. ఇవాళ మీసాలు మెరైచ్చి మన నాసావాడి పేరు మీద మా పురాణాలన్నీ కరెక్ట్ అండి, మా చరిత్రలన్నీ కరెక్ట్ అండి. అంతటి రామాయణం అలా మిగిలి ఉంది, అందులో నెంబర్లు వేస్తారండి మీరు. ఆ మాటకు వస్తేనమ్మా రాముడి కంటే ముందు నెంబర్ 1 వేయాల్సింది సీతాదేవికమ్మ, అనుమానం వెళ్ళ ఆవిడ నెంబర్ 1, రాముడు కూడా నెంబర్ 2. ఆవిడకున్నంత సహనం రాముడికి కూడా లేదు అని చెప్పాలంటే. ఆవిడ తట్టుకున్న కష్టాలు రాముడు కూడా తట్టుకోలేదు.
ఆవిడ రాముడి కంటే ఎక్కువ కష్టాలు పడు. మీరు ఏ పాత్రను ఎలా నిర్ణయిస్తారు? మీరు స్త్రీత్వాన్ని పురుషత్వాన్ని బట్ట, అన్నదమ్ముల్ని బట్ట, శత్రుత్వాన్ని బట్ట నిర్ణయించలేమండి. అంచేత ముందు ఈ నెంబర్ 1 అనే విషయం మర్చిపోండి. అప్పుడు వారి వ్యక్తిత్వం వికసించు. మీ నెంబర్ ఎంత అనేది ముఖ్యం కాదు. మీరు జీవితంలో ఆనందంగా ఉండగలిగారా? మీ వల్ల నలుగురు ఆనందంగా ఉంటున్నారా? అది చాలా ముఖ్యం. అది రావాలంటే కొన్ని లక్షణాలు మనం అలవాటు చేసుకోవాలి. జీవితాన్ని బాగా నడుపుకోవాలి. దాన్ని భర్తృహరి సుభాషితాల్లో ఏనుగు లక్ష్మణ కవి చెబుతాడు. 6 లక్షణాలు చెబుతాడు. వ్యక్తిత్వ వికాసం అంటే 6. ఈ 6 సరిగ్గా బాగా గుర్తుపెట్టుకుని ఆచరించగలిగితే అంతకంటే వ్యక్తిత్వము లేదు, వికాసము లేదు. 1 ఆపదలందు ధైర్య గుణము. 2 అంచిత సంపదలందు తాల్మియున్. 3 భూపసభంతరాళమున పుష్కలవ అక్షతురత్వము. 4 ఆజీవ అకాపటు శక్తియున్. 5 యశమునందనురక్తియు. 6 విద్యయందు వంఛాపరివృత్తియు. పెట్టారు మనవాళ్ళు చేరి పరిశోధన. మనవాళ్ళు సెంటిమెంట్లు పట్టుకుని ఏడుస్తారు. పెళ్లి కాని అమ్మాయిల్లో గర్భధారణ అనేది ప్రేమికుల దినోత్సవానికి 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత ఎక్కువ జరుగుతుందని చెప్పారు కేశవులు. 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత. అంటే మనం దీపావళి అనగానే దీపావళి మూడ్లోకి వెళ్ళిపోయినట్టే, సంక్రాంతి అనగానే సంక్రాంతి మూడ్లోకి వెళ్ళిపోయినట్టే, ప్రేమకు సెలవులు అనగానే చూడండి కాలేజీకి సెలవులు ప్రకటిస్తారు. ఇంకా ప్రకటించక ముందు 10 రోజుల ముందే హాలిడేస్ హాలిడేస్ అంటాం కదా. ఇంకా ప్రకటించలేదు, 10 రోజులు ఉన్నాయి అన్నట్టే ప్రేమికుల దినోత్సవం అనకుండానే అందులోకి వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఎంత ప్రమాదం అది. లండన్ వాళ్ళు ప్రకటించారంటే స్పష్టంగా సర్వేలు చేసి ఈ తేదీకి 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత మేము లెక్కలు కట్టాం, అక్కడే జరుగుతుంది ఎక్కువ అన్నారు. మిగిలిన రోజుల్లో ఎందుకు జరగదు? కార్తీక మాసంలో ఎందుకు జరగదు? అప్పుడు మన మనసు వేరుగా ఉంటుంది. కార్తీక మాసం మహాపాపం. ఆ రకంగా కార్తీక మాసాలు కొంత ఉపకారం చేసి, అందుకే ఆ జాగ్రత్తగా ఉండి నీ జీవితాన్ని నడిపించుకోవడం ఉందే అది వ్యక్తిత్వ వికాసం. నువ్వు ఇంత ఇంజనీరింగ్ చదివి నువ్వు ర్యాంకులు తెచ్చుకుని కేఎల్ యూనివర్సిటీకి మహత్తరమైన ప్రతిష్ట పేరు కూడా తెస్తాము, బాగానే ఉంటుంది. దానికే ఉంది. ర్యాంక్ చదివిన విద్యార్థి అంటే తల్లిదండ్రులు ఇటు అటు నుంచుంటారు, మధ్యలో స్వీట్ కూడా పెడతారు, ప్రిన్సిపాల్ గారు కూడా వస్తారు, అన్నీ బాగుంటాయి, పత్రికల వాళ్ళు ఫోటో వేస్తారు. ర్యాంక్ విద్యార్థి తల్లి నోట్లో స్వీట్ పెడుతున్న దృశ్యం ఆ తల్లికి తెలియదు. అదే చివర ముద్ద, మళ్ళీ వాడు అన్నం పెట్టడం. ఆ స్వీటే చివరది, లాస్ట్. నేను తర్వాత వాడు పెళ్లి చేసుకున్నాడు, ఆస్ట్రేలియాకో అమెరికాకో పోయాడు. ఇంక తల్లి ఎవరికి కావాలి? వృద్ధాశ్రమంలో బారేసారు పెట్టుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో. కాకపోతే ఏసీ రూమ్ పెట్టామో మాట్లాడి, ఏసీ పెడితే ఎవరికి కావాలమ్మా? తల్లి అన్నం, కొడుకు అన్నం పెడితే ఆ తల్లి సంతోషం వేరు, ఏసీ వేస్తే ఆనందం వేరు. కొడుకో కోళ్ళలో కూతురు అల్లుడో దగ్గర ఉండి అమ్మ తిన్నావా అని అడిగితే కలిగే ఆనందం 100 ఏసీలు పెడితే మాత్రం వస్తుందండి. ఆ మమకారం, ఆ అనుబంధం, దానికి కదా మనం ప్రాధాన్యం ఇవ్వాల్సింది. అందుకని జీవితాన్ని నడిపించుకోవడం చాలా ముఖ్యం. నువ్వు ఎంత బీటెక్ చదివినా, ఎంటెక్ చదివినా, బీటెక్ చదివితే బీటెక్, ఎంటెక్ చదివితే యమాటెక్కు, అంతకంటే ఏం లేదు. ఇంకా టెక్కు పెరుగుతుంది. టెక్కు పెరిగితే ఉపయోగం ఏంటి? ఆపదలందు ధైర్య గుణం. ఆపద వస్తే కాస్త నిలబడగలగాలండి. చిన్న ఆపద రాగానే వాడు తట్టుకోలేని పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసా? యోగ వాసిష్టం అనే గ్రంథంలో చెబుతారు అద్భుతమైన మాట. చింతనేనైధతే చింత ఇంధనేనేవ పావకః నశ్యత్యచింతనేనైవ వినేంధనైవానలక అంటాడు. ఈ ఆపద రాని ఏది రాని మనం గొప్ప సన్మానం పొందామండి, ఎక్కడో గొప్ప ర్యాంకే వచ్చి అనుకుందాం, కాలేజీ ఫస్ట్ మనమే వచ్చాం, పేపర్లో వేశారు. మీకు ఆనందం ఎప్పుడుంది గమనించండి. లోపల పరిశీలించుకోవాలి, బయట వాళ్ళన్నా కాదు. ఎవరైనా వచ్చి మెచ్చుకున్నప్పుడే ఉంటుందమ్మా, మామూలుగా ఉంటే ఉండదు. ఎవరన్నా వచ్చి నువ్వు ర్యాంక్ కదా, మళ్ళీ ఇంకొక నువ్వు ర్యాంక్, మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి ఎన్నిసార్లు అవుతావు? నలుగురు వచ్చి 4 సార్లు ర్యాంక్ అన్నాక నైబ్యాక్ విసుకొచ్చి సంత ఏముండదు, అయిపోయింది ఇంకా. అంటే గమనించండి, సంతోషమైనా దుఃఖమైనా ఏదైనా మనం గుర్తు చేసుకున్న కొద్దీ పెరుగుతుంది. అంచేత ఆపద వచ్చినప్పుడు, ఆపద కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు దాన్ని మరీ గుర్తు చేసుకోవద్దు. ఎవరో గుర్తు చేయడం వేరే విషయం, పరిస్థితుల ద్వారా గుర్తొస్తే అది వేరే విషయం. కానీ మనంతట మనం కూర్చొని ఇలా జరిగిందేమిటి, అలా జరిగిందేమిటో, ఇంకా టోటోయి అనవసరం. ఇక్కడ ఎవరు లేరుగా. అందుకే పూర్వం సినిమా పాటలో చెప్పేవారు, తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు, తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకుంటే హాయిగా ఉంటాం.
నువ్వు అనుకున్నదల్లా అయిపోతే దేవుడు ఎందుకంటే పని లేక అవదండి. 4 ఏళ్ల పాటు తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు భార్య భర్తల కంటే ఎక్కువగా కలిసి ఉంటారని అనుకున్నారు. నిన్న మొత్తం తెగింది. మోడీ గారు ప్రధానమంత్రి కాగానే ఇంకేముంది అదైపోతుంది అనుకున్నారు. చివరికి మట్టి నీళ్లు మిగిలే ఇక్కడ అయిపోయింది. మరి అన్ని ఊహలు వేరుగా ఉన్నాయండి, జరుగుతున్నవి వేరుగా ఉన్నాయండి. ఇప్పటికప్పుడు ఇవాళ పత్రికలు మీరు చూడండి, మోడీకి చంద్రబాబు నాయుడికి అసలు విభేదాలు ఎప్పుడు మొదలయ్యాయంటే 20 ఏళ్ల క్రితం నుంచి రాసేస్తున్నాడు చరిత్ర. వీడు కూడా వీడిది అన్ని లేవు, వీళ్ళు పెట్టేస్తారు. ఏకంగా 2002 నుంచి రాసుకుంటూ వచ్చాడు వీళ్ళు 2002 నుంచి. అంత గొడవ ఉందండి? లేదు, రాసేస్తాడు వీడు. ఎవడు గొడవ వాడిది, ఎవడు గొడవ వాడిది. శవాలు దగ్గర పడిపోతుంటే చలి కాచుకుంటూ ఉంటారు కొందరు. మనకు న్యూస్ దొరికింది కదా, వేసుకో. వాడు ముద్దు దగ్గర మేకు, వీడు ముద్దు దగ్గర టేకు పెట్టి ఇంకా అసలు రెచ్చగొట్టాయి. 3 బోడుగుళ్ళు 6 బట్టతల్లో కూర్చొని చర్చ టీవీలో. అంతే. మీరెవరూ వేయకుండా నా బట్టతల మీద నేను జోకేసుకుంటా, సుఖంగా ఉంటాను. ఎప్పుడు జీవితంలో సుఖంగా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి అమ్మా, అనుభవం మీద చెబుతున్నా, ఉన్నదాన్ని అలంకారంగా భావించాలి, ఇబ్బంది పడకూడదు. అది అలంకారం. నేను ఇలాగే అవధానం చేస్తూ ఉంటే అప్రస్తుత ప్రసంగం అన్నాను కదా, ఆయన అడిగాడు మధ్యలో. ఎందుకంటే అప్పట్లో ఈ దువ్వెన తీసి దూకుంటున్నా మధ్యలో కొంచెం. ఏముంది ఇప్పుడు కాదులేండి, 20 ఏళ్ల క్రితం మాట. అప్పుడేదో కొద్దిగా ఉండేది, కొంచెం దూకునేవాడు. అది దువ్వెన. మీకు ఎప్పుడైనా దువ్వెన కావాలంటే బట్టతలు ఉన్న వాళ్ళని అడగండి, గ్యారంటీగా ఉంటుంది వాడి దగ్గర. నిండా జుట్టు ఉన్న వాడి దగ్గర దువ్వెన ఉండదు, బట్టతలు ఉన్న వాడి దగ్గర గ్యారంటీగా దువ్వెన ఉంటుంది. వాడికి ఎక్కువ జాగ్రత్త ఉంటుంది. అందుకని నేను దూకుంటుంటే అప్రస్తుత ప్రసంగం వాడి, ఏమిటంటే దువ్వేస్తున్నారు ఊరికే, ఏముంది అక్కడ అంటే నేను సరదా కన్నా 40 ఎకరాలు ఉన్నవాడు ఎలా ఖర్చు పెట్టినా పర్వాలేదే అన్న 4 ఎకరాలే ఉన్నవాడు జాగ్రత్త చూసుకోవాలి. కానీ చలోక్తులు విసురుకుంటే మనస్సు చాలా హాయిగా ఉంటుందండి. ఎవరో అన్నారని మనం బాధపడక్కల. ఎవరో అనేసరికి నా బట్టదలు అంటావా, నేను లావుగా ఉన్నానంటావా, నా ముక్కు వంకర అంటావా అని ఏదో అనిపిస్తుంది. అది మనమే మనం అనుకున్నాం అనుకో, ఆ గొడవ లేదు, అలవాటు పడిపోయాం. పైగా ఇంక వాడు అండం, ఆయనే అనుకున్నాడుగా అంటాడు. ఎందుకు ఈ చర్చలన్నీ దీనివల్ల ఉపయోగం ఉందండి? అంచేత ఏ బంధాలు శాశ్వతం కానప్పుడు ఆపద రాగానే దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవద్దు. ఊరికే వచ్చినప్పుడు ఏం చేయాలో చేద్దాం, వదిలేద్దాం విషయాన్ని. అంతే. ఆపద ఎందు ధైర్య గుణం. కష్టం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఎవరైనా అయిన వాళ్ళు దూరం అయిపోవచ్చు, చనిపోవచ్చు, లేదు ఉన్నట్టుండి అప్పుల పాలైపోవచ్చు, పేదరికంలో పడవచ్చు, లేదు ఏదైనా ప్రమాదం జరగచ్చమ్మా, ఉన్న అందం కాదమ్మా, అవయవాలు కూడా పాడైపోవచ్చు. అందం సంగతి పక్కనట్టండి, ఓ కాలు పోవచ్చు, చెయ్యి పోవచ్చు, జీవితం పాడు చేసుకుంటావా? ఆపదలందు ధైర్య గుణం. మంచిది, కాస్త ఉందాం, కొంతకాలం ఉందాం, 6 నెలలు ఉందాం, ఓ ఏడాది ఉందాం, ఏం జరుగుతుందో చూద్దాం. 14 ఏళ్ల పాటు వనవాసం చేశారు కాబట్టే కదండి తర్వాత రాముడు రాజ్యాన్ని పరిపాలించగలిగాడు. 14 ఏళ్ళు రాముడు వియోగాన్ని భరతుడు కూడా భరించాడు కాబట్టే కదండి మళ్ళీ ఆయన రాముడు వచ్చి స్వీకరించాడు రాజ్యాన్ని. తేలిగ్గా ఏం జరగలేదుగా. ఏది సీతాదేవి కష్టం వస్తే రావణాసురుడు ఎత్తికెళ్ళిపోతే శత్రువుల ఇంట్లో భయంకరమైన రాక్షసుల ఇంట్లో లంకలో అశోకవనంలో ఉంటూ రాక్షస స్త్రీలు మధ్యలో ఉండి నేను నంచుకు తింటా, కోసుకు తింటా, కాల్చుకు తింటా అని రోజుకో రకంగా వాళ్ళు బాధ పెడుతుంటే రావణాసురుడిని పెళ్లి చేసుకుంటావా లేదా చంపేస్తాం, నరికేస్తాం, మొక్కల కింద కోసేస్తాం అంటుంటే ఒక్కగానొక్క స్త్రీ, ఏ ఆయుధాలు లేవండి, ఏ ఆభరణాలు లేవండి, ఒంటి మీద ఒక్క బట్ట కట్టుకుని అలా నిలబడిందండి. అన్నం తినడం మానేసి, నిద్రపోవడం మానేసి 6 నెలల పాటు రాముడు వస్తాడు, నా భర్త సామాన్యుడు కాదు, వీడు దుంప దించుతాడు ఖచ్చితంగా అని ఒక ఆత్మవిశ్వాసంతో నిలబడిందమ్మా. అటువంటి హీరోయిన్ సీత అంటే హీరోయిన్ అంటే సీత. నాయిక అంటే సీత, నాయిక అంటే ద్రౌపది, నాయిక అంటే దమయంతి. వాళ్ళండి నాయకులు. ఈ బోడి నాయకులు కాదు ఇక్కడ సీత, సమంత, గేమంత అంటారు. వీళ్ళెవరు జీవితాల్లో నిలబడే రకాలు కాదు. చూశారుగా అందాలన్నీ పోగు చేసుకున్న వాళ్ళ బతుకులు ఏమయ్యాయో చూశాంగా. నిన్నగాక మొన్న చాలు, ఇంక చెప్పక్కర్లేదు. వీళ్ళు నాయకులు కాదు ఇక్కడ. వీళ్ళు మృత్యువు ముంచుకొస్తే, గ్రహస్థితి వక్రిస్తే మనిషి చనిపోవడానికి నీళ్ల గదిలో చిన్న తొట్టి చాలని అర్థమైంది. ఇంకేం అక్కర్లేదు. ఇంకా గుండెపోటు కూడా రావక్కర్లా. ఎందుకు వస్తున్నాయండి? 100 కోట్లు సంపాదించుకుంటున్నారు. చుట్టూ పేరుకుంటున్న వాళ్ళు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. వారు ఎవరిని అనడానికి లేదమ్మా. ఇల్లాలు వెళ్ళిపోయింది ఆవిడ, ఎవరిని అనడానికి లేదు. జీవితం పోయిందా లేదా? 54 ఏళ్ళకి 54 ఏళ్ళకి జీవితం పోవడమా? 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఉన్నారు. నేను చెప్పాను కదండి, 3వ తరగతి చదివి మానేసి 9 మందిని కంది మా అమ్మగారు. ఆవిడ కళ్ళ ముందు 5గురు వెళ్ళిపోయారండి, 4గురే మిగిలాం మేము సంతానం. ఆవిడ బతుకుండగా
ఆవిడ బతుకుండగా 5గురు వెళ్ళిపోయారమ్మో, 4గురిమే ఉన్నాం. ఈ దుఃఖానంతా భరించిందండి ఆవిడ. కానీ ఆవిడేమో ఆత్మహత్య చేసుకోవాలా. 91 సంవత్సరాలు బతికింది ఆవిడ. మన 2012 వరకు బతికింది ఆవిడ. 91 years. పైగా 91వ ఏడ కూడా పేపర్ చదవడానికి కళ్ళజోడు వాడలేదండి. నాకు వచ్చింది 40 ఏళ్ళ కళ్ళజోడు, ఆవిడకు 90 ఏళ్ళు వచ్చినా కళ్ళజోడు రాలా. ఏమనాలి ఆ శక్తిని? ఇవాళ 6వ తరగతి 6 ఏళ్ల పిల్ల కళ్ళజోడు సిద్ధం ఎక్కడ? 6 ఏళ్ల పిల్లకి. మరి 90 ఏళ్ళు ఉన్నా కానీ ఆవిడకి రాలేదే. ఆ మానసిక ధైర్యం, మనోధైర్యం, ఆపదలందు ధైర్య గుణం, అంచిత సంపదలందు తాల్మీయం. ఇంకొకటి నేర్చుకోవాలి. ఇవాళ సంపదలు చాలా తేలిగ్గా వస్తున్నాయి.